అల్లు అర్జున్ ఎంత షారూక్ ఫ్యాన్ అయినా కింగ్ ఖాన్ కంటే కూడా ఎక్కువగా జవాన్ హిట్ అవ్వాలని కోరుకున్నాడట. దీనికి ఓ కారణం ఉంది. లక్కీగా జవాన్ బ్లాక్ బస్టర్ అని తేలింది. సో బన్నీ కోరిక తీరింది కదా అనుకుంటుంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ కి కొత్త భయం కంగారు పడేలా చేస్తోంది. ఎందుకని? జవాన్ మూవీ మొదటి రోజే దేశవ్యాప్తంగా 70 కోట్లు రాబట్టింది. అంటే పఠాన్ 57 కోట్ల రికార్డు బ్రేక్ అయినట్టే. ఇక ప్రపంచవ్యాప్తంగా పఠాన్ తర్వాత జవాన్తో 100 కోట్ల వసూళ్లని ఓపెనింగ్స్తో రాబట్టిన ఏకైక స్టార్ షారూక్ ఖాన్. దీనికి పరోక్ష కారణం డైరెక్టర్ ఆట్లీ. తన విషయంలో షారూక్ ఫుల్ ఖుషీ అయితే బన్నీ ఫుల్ టెన్షన్ అంటున్నారు. జవాన్ హిట్ అవ్వాలని ఫిల్మ్ టీంతో పాటు మరో స్టార్ బన్నీ కూడా కోరుకున్నాడన్నారు. కింగ్ ఖాన్ కి అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వటం ఒక్కటే కారణం కాదు. ఈ సినిమా హిట్ అయితే బన్నీకి పరోక్షంగా ఒక విషయం కలిసొచ్చే ఛాన్స్ ఉందట. జవాన్ హిట్ అయితే ఆట్లీ డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతాడు. సో తనతో సినిమా చేయబోతున్నాడు కాబట్టి బన్నీకి కూడా ఈ సక్సెస్ మైలేజ్ ఇస్తుంది. అందుకే జవాన్ భారీగా హిట్ అవ్వాలనుకున్నాడు. అలానే హిట్ అయింది. అక్కడే బన్నీకి చిక్కొచ్చింది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ బోయపాటి సినిమాలు ప్లాన్ చేసుకున్న బన్నీకి నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ఆట్లీతోనే అయితే బెటర్ అన్న ఆలోచన ఉందట. జవాన్ హిట్ అయితే ఆట్లీ సినిమాకు సయ్యనాలనుకున్నాడట. అన్నట్టుగానే అదే జరిగింది. కానీ ఆట్లీ మేకింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన టైంలో బన్నీ మళ్లీ డైలమాలో పడ్డాడు. జవాన్ హిట్ అయితే ఆట్లీకి ఛాన్స్ ఇవ్వాలనుకున్న బన్నీ భయానికి కారణం జవాన్ మరీ రొటీన్ ఫార్ములా మూవీ అవటమే. పుష్ప వెరైటీగా మాస్ మతిపోగొట్టింది కాబట్టి సీన్ మారింది. అలాంటిది ఆట్లీ రొటీన్ ఫార్ములా మూవీని బన్నీతో తీస్తే పుష్పతో వచ్చిన పేరు కొత్త సినిమాతో పోతుందని భయపడుతున్నాడట.